నమస్తే వెల్కమ్ టు టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ వార్తల్లోని వివరాలు రాయదుర్గం నియోజకవర్గంలో పునరుత్పాదక ఇంధన రంగానికి భారీ ఊతం లభించింది. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ విప్లవానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్న వేళ రాయదుర్గం నియోజకవర్గంలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఈ సందర్భంగా స్పష్టమవుతోంది. విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుతో స్వచ్ఛమైన విద్యుత్ ఉత్పత్తి పెరగడమే కాకుండా స్థానిక యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది. రాయదుర్గం ప్రాంత భవిష్యత్తును మార్చే కీలక ప్రాజెక్టులుగా వీటిని భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూనే పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, మొత్తానికి రాయదుర్గంలో సుజ్లాన్ విండ్ పవర్ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో గ్రీన్ ఎనర్జీ రంగంలో మరో కీలక అధ్యాయానికి శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. అభివృద్ధి బాటలో రాయదుర్గం మరింత వేగంగా ముందుకు సాగనుంది. And in 1 year we added close to about 4.2 gigawatts of renewable energy. But he was very disappointed in all of us. He said Andhra Pradesh should be number one, and that will be the defining movement for us. So for me, Girish bhai, we need to double down, we need to work together, and for me Andhra Pradesh has to be number one. I know I'm competing with Rajasthan, I know I'm competing with Gujarat, where there is plenty of land. But look in front of you, there are farmers here, farmers who understand the power of renewable energy, farmers who understand the importance of renewable energy, farmers who understand that renewable energy can create a livelihood for them, for their children. And if you notice, as a district, Anantapuram district, people are very humble, people are very docile, they're very welcoming, and they do not believe that legal litigation is the way forward. They believe that we can sit across the table, resolve our issues. So I would request you to double down on Anantapur and make this your hub and ensure that Andhra Pradesh becomes number one in renewable energy every year. బీసీల ఆత్మగౌరవ పరిరక్షకుడు చంద్రన్న అంటూ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు కొనియాడారు. బీసీల అభ్యున్నతి, రాజకీయ సాధికారత కోసం చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. బీసీలకు న్యాయం చేయడంలో చంద్రన్న పాత్ర కీలకమని, వారి హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను వెల్లడించారు. రాజ్యాంగ సవరణ చేసిన తర్వాత 95లో మన నాయకుడు, మన ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ రాజ్యాంగ సవరణని ఆసరాగా తీసుకొని 20% సరిపోదు, సమాజంలో సగభాగం బలహీన వర్గాలు ఉన్నారు, వారికి రిజర్వేషన్లు పెంచాలని చెప్పి 95లో 20% నుంచి 34% రిజర్వేషన్ పెంచిన వ్యక్తి మా నాయకుడు, మా బలహీన వర్గాల ముద్దుబిడ్డ, బలహీన వర్గాల ఆశాజ్యోతి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి బల్లగుది. ఇది వాస్తవం అవునా కాదా? అచ్చెన్నాయుడు చెప్పింది నిజమా కాదా? ఇదేది దాపరికం లేదే. ప్రతిదీ జీవోలు ఉంటాయి, చట్టాలు ఉంటాయి. ఈ రకంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్స్ ఇచ్చాం. అమరావతి మరో కీలక మైలురాయికి సిద్ధమవుతోంది. రాజధానిని నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే అమరావతిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ క్వాంటమ్ కంప్యూటరింగ్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. జర్మన్ టెక్నాలజీతో క్వాంటమ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని, డిసెంబర్ చివరి నాటికి భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. జనవరిలో క్వాంటమ్ కంప్యూటరింగ్ సేవలను ప్రారంభించే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ కు ఐటీ హబ్ ఎలాంటి గుర్తింపు తెచ్చిందో అమరావతికి క్వాంటమ్ కంప్యూటరింగ్ అదే స్థాయి గుర్తింపును తీసుకురానుందని మంత్రి నారాయణ తెలిపారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో దూసుకుపోతున్నారని పేర్కొన్నారు.
ఏపీ రాజకీయాల్లో పల్నాడు జిల్లా కేంద్రంగా మరో వివాదం తెరపైకి వచ్చింది. పంచాయతీ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ మంత్రి విడదల రజని ప్రధాన అనుచరుడిగా పేర్కొంటున్న నాదెండ్ల సొసైటీ మాజీ చైర్పర్సన్ సింగారెడ్డి కోటిరెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మిని పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. చిరుమామిళ్ల పంచాయతీకి చెందిన గ్రామీణ రక్షిత మంచినీటి పథకం, సురక్షిత మంచినీటి శుద్ధి ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన నిధులు, బిల్లుల వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈ కేసు నమోదైంది. 47 లక్షల పంచాయతీ నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 మధ్య కాలంలో చిరుమామిళ్ల గ్రామంలో మంచినీటి సరఫరా కుళాయిలు, వాటర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన బిల్లులు అక్రమంగా వసూలు చేసి ఆ మొత్తాన్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నారన్న అభియోగాలపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే అరెస్ట్ అయిన వారిని వైసీపీ మహిళా నేత మాజీ మంత్రి విడదల రజని పరామర్శించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వరుసగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని, ఒకే అంశంపై అనేక చోట్ల కేసులు పెట్టారని ఆరోపించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాననే కారణంతోనే తనపై కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. పెమ్మసానిపై వ్యంగ్య చిత్రం పోస్ట్ చేసినందుకు, వెన్నుపోటుపై రూపొందించిన పాటను తన ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో పోస్ట్ చేసినందుకు కేసులు పెట్టారని అంబటి రాంబాబు తెలిపారు. ఈ వ్యవహారంలో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నెంబర్ 478/26 నమోదు చేసినట్లు చెప్పారు. టీడీపీ నేతలు తమ పార్టీని గొడ్డలి పార్టీగా విమర్శిస్తున్నారని, అందుకే తాను కూడా వెన్నుపోటు పార్టీ అంటూ రాజకీయంగా ప్రతి విమర్శ చేశానని అంబటి అన్నారు. తాను కార్టూన్లు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తానని స్పష్టం చేశారు. నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు, దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావాల్సిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను. ఆ పాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది వెన్నుపోటు పార్టీ అని, ఆ వెన్నుపోటు పార్టీ అనేక మందికి వెన్నుపోటు పొడిచిందని, తన బంధువులకు పొడిచిందని, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందని, వారి బంధువులందరికీ వెన్నుపోటు పొడవడంతో పాటుగా ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచింది, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది. ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నింటినీ కూడా మంట కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నేను రీసెంట్గా ఏఐలో ఒక పాటని పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎందుకు పోస్ట్ చేశాను? కారణం ఏమిటి అంటే, ఇది ప్రతి విమర్శ తప్ప విమర్శ కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పార్టీని వెన్నుపోటు పార్టీ అనడం అనేది చాలా సహజమైనటువంటి అంశం, నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం కూడా కాదు. ఎందుకు పోస్ట్ చేశానంటే, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడ్డా సరే ఇది గొడ్డల పార్టీ, ఇది హింసా పార్టీ అని ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన పేలుతూ ఉన్నారు. ఆయనే కాదు, ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు, మంత్రివర్గ సభ్యులు ఎక్కడ కనపడితే అక్కడ ఇది గొడ్డల పార్టీ అన్నారు. నేను మీకు మనవి చేస్తున్నా, మొన్న అయితే ఒక సోషల్ మీడియాలో చూశాను, జగన్మోహన్ రెడ్డి గారు మాస్క్ వేసుకుంటాడు, ఒకడు గొడ్డలు పిచ్చుకుంటాడు, వెనకాల కరుణాకర్ రెడ్డి గారు కుమారుడు మాస్కులు వేసుకుంటారు, వాళ్ళు కూడా ఈ నెమ్మటి వస్తారు, ఇది గొడ్డలి పార్టీ అని చెప్పేసి డయాస్ మీద పబ్లిక్గా డ్రామా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా, మీకు తెలియపరచదలుచుకున్నాను. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, కార్యకర్త వరకు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవకోకుండా ఇది గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి, ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల.
గుంటూరులో ముగ్గురు కమ్యూనిస్టు ఉద్యమ నేతల సంస్మరణ సభకు సిపిఐ ఏర్పాట్లు చేస్తోంది. రైతు కార్మిక ఉద్యమ నేత ఆల నాగేశ్వరరావు, శాంతి స్నేహ సంఘం నాయకులు పిఆర్ ప్రకాష్ రావు, అరసం నేత విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ పూర్వ సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ల సంస్మరణ సభను ఆగస్టు 26న సాయంత్రం 5 గంటలకు కొత్తపేట మల్లయ్య లింగం భవన్లో నిర్వహించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి తెలిపారు. సిపిఐ కోసం పేదలు, అట్టడుగు వర్గాల ప్రజల కోసం ఈ ముగ్గురు నేతలు అహర్నిశలు పనిచేశారని, అనేక ప్రజా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని కోట మాల్యాద్రి పేర్కొన్నారు. వారి సేవలను స్మరించుకునే ఉద్దేశంతో సంస్మరణ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేధావులు, అభ్యుదయ రచయితలు, కార్మిక కర్షక నేతలు, సిపిఐ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఇక మార్పు కావాలి, మార్పు రావాలి నినాదంతో సిపిఐ దేశవ్యాప్తంగా చేపట్టిన మహా ఉద్యమంలో భాగంగా గుంటూరు నుంచి ఢిల్లీకి భారీగా తరలి వెళ్లనున్నట్లు నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి ఒక మహా ఉద్యమాన్ని ఈ గుంటూరు నగరంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యపరుస్తూ పాదయాత్రలో నిర్వహించడం జరిగింది. అనంతరం 17వ తేదీన పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించాం. తదనంతరం సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఐ శ్రేణులు రామ్లీలా మైదానంలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకి ఈ గుంటూరు నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున కదులుతా ఉన్నాం. దేశవ్యాప్తంగా జరిగేటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ సిపిఐ నిర్వహించేటువంటి ప్రజా పోరాటంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు నగరం నుంచి కూడా పెద్ద ఎత్తున కదులుతామని చెప్పేసి తెలియజేస్తూ ఆల నాగేశ్వరరావుకు సంబంధించి వారు ప్రకాశం జిల్లాలో మరి ఉండి విద్యాభ్యాసం కోసం గుంటూరు వచ్చి గుంటూరులో విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, అట్లాగే కార్మిక కర్షకులకి నాయకత్వం వహించి అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. వారు మరణించడం జరిగింది. వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి రేపు సాయంత్రం 5 గంటలకు సంస్మరణ జరగబోతా ఉంది. దాంతో వారితో పాటు సిఆర్ ప్రకాష్ రావు గారు, వారు మరి ఏటుకూరు గ్రామంలో ప్రకాష్ రావు గారు ఏసీ కాలేజీలో చదువుకోవడం జరిగింది. చదువుకునే కాలంలోనే విద్యార్థి ఉద్యమాలను నిర్వహించడం జరిగింది. అనంతరం మరి శాంతి స్నేహ ఉద్యమ నేతగా అనేక రచనలు చేసి విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడంతో పాటు రచనలు చేసి ఎందరో మరి ఉద్యమం వైపు ఆకర్షించే పరిస్థితిలో రచనలు కూడా చేసిన పరిస్థితి. వారితో పాటు ఏటుకూరు ప్రసాద్ గారు, వారు మరి గుంటూరు మన ఏటుకూరులో జన్మించడం జరిగింది. వారు ఏసీ కాలేజీలో చదువుకోవడం, అనంతరం విశాలాంధ్ర పబ్లిక్ హౌస్లో మరి ఉద్యోగరీత్యా చేరి మరి పూర్వ సంపాదకులుగా వారు పనిచేయడం జరిగింది. వీరి ముగ్గురి మరి ఏదైతే ప్రజల కోసం సేవ చేశారో, ప్రజా పోరాటాలకి నాయకత్వం ఇచ్చారో వారిని స్మరించుకుంటూ రేపు 5 గంటలకు మరి మల్లలింగం కొత్తపాటలో ఈ సంస్మరణ జరుగుతూ ఉంది. దీంట్లో ప్రముఖులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు, సానుభూతి పరులు, అట్లాగే రచయితలు, మరి కళాకారులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. అందరూ కూడా పాల్గొని ఈ సంస్థను విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాం. డ్రగ్స్ వద్దు బిడ్డ, యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడేందుకు గుంటూరు పోలీసుల వినూత్న ప్రయత్నం. డ్రగ్స్ వినియోగానికి యువత దూరంగా ఉండాలనే బలమైన సందేశంతో రూపొందించిన డ్రగ్స్ వద్దు బిడ్డ యాడ్ ఫిలిం ప్రివ్యూ కార్యక్రమం గుంటూరులో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ పాల్గొన్నారు. డైరెక్టర్ దిలీప్ రాజా సహకారంతో ఈ యాడ్ ఫిలింను రూపొందించినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గత 10 నెలల్లో డ్రగ్స్ వినియోగం, విక్రయాలకు సంబంధించి 400 మందికి పైగా కేసులు నమోదు చేశామని చెప్పారు. డ్రగ్స్ విక్రయించే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించి జైలుకు పంపించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమని ఎస్పీ స్పష్టం చేశారు. పిల్లల ప్రవర్తన, అలవాట్లను తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచించారు. కేవలం 2 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ యాడ్ ఫిలిం ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మీడియా మిత్రులు ఈ యాడ్ ఫిల్మ్ను విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. సో ఈరోజు ఈ డ్రగ్స్ వద్దు బిడ్డ పేరుతో ఒక షార్ట్ యాడ్ ఫిల్మ్ ఈరోజు ఫస్ట్ టైం డిస్ప్లే చేయడం జరిగింది. ఈ థియేట్రికల్ యాడ్ ఫిల్మ్ తీయడానికి దిలీప్ రాజా గారు,
ఇనిషియేటివ్ తీసుకొని మనము స్టూడెంట్స్ మధ్యలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాము, కానీ పేరెంట్స్కి కూడా అదే విధంగా మనం అవగాహన కల్పించాలి. పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు దాని మీద దృష్టి పెట్టాలి, దాని మీద వాళ్ళకి కూడా అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ యాడ్ ఫిల్మ్ తయారు చేయడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున మన సీఎం గారి ఆదేశాల మేరకు వార్ ఫుటింగ్ మీద ఈ డ్రగ్స్ మహమ్మారి మీద పనిచేయడం జరుగుతుంది. సో ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో, ఎవరైతే డ్రగ్స్ సప్లై చేస్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఈవెన్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన గుంటూరు జిల్లాలోనే లాస్ట్ 10 నెలల్లో ఆల్మోస్ట్ 450 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. కొంతమందిను పీడీ యాక్ట్ పెట్టి బయటకి రాకుండా కూడా చేయడం జరిగింది. ఎవరైతే మళ్ళా ఇట్లాంటి క్రైమ్స్లో పాల్పడుతున్నారో వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా సంకల్పం ప్రోగ్రాం పేరుతో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, స్కూల్కి, కాలేజీకి వెళ్ళి పిల్లలని మనం అవగాహన కల్పిస్తున్నాము. డ్రగ్స్తో ఏమేమి హార్మ్ఫుల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఎలా జీవితాలు నాశనం అవుతాయి, అవన్నీ మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. కానీ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పేరెంట్స్కి కూడా అంతే అవసరము. పేరెంట్స్కి కూడా వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో అసోసియేట్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు బయట వెళ్ళి ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేకపోతే వేరే జల్సాలు చేస్తున్నారా, డ్రగ్స్ తీసుకుంటున్నారా అన్నది వాళ్ళు కూడా గమనించాలి. పెద్దపల్లి జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ మొత్తంలో యూరియా బస్తాలను టాస్క్ ఫోర్స్ పెద్దపల్లి రూరల్ పోలీసులు సంయుక్తంగా స్వాధీనం చేసుకున్నారు. కాసులపల్లి గ్రామంలోని హకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్లో అక్రమంగా డంప్ చేసి నిల్వ ఉంచిన 600 యూరియా బస్తాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాసులు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు తనిఖీలు చేపట్టాయి. యూరియాను అక్రమంగా నిల్వ ఉంచినట్లు టాస్క్ ఫోర్స్ బృందానికి విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ ఎస్ఐలు దీకొండ రమేష్, లక్ష్మణ్ రావు, పెద్దపల్లి రూరల్ ఎస్ఐ మధుకర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి సమక్షంలో కాసులపల్లి గ్రామంలోని హకా ఫార్మర్స్ సర్వీస్ సెంటర్లో తనిఖీలు చేపట్టగా భారీగా యూరియా బస్తాలు అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సముద్ర తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపై ఎమ్మెల్సీ గుడిపూడి సూర్యనారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. చమురు సంస్థల కాలుష్యం కారణంగా సముద్రంలో చేపల ఉత్పత్తి తగ్గుతోందని ఆయన ఆరోపించారు. చేపల వేట కోసం మత్స్యకారులు మరింత దూరం సముద్రంలోకి వెళ్లాల్సి వస్తోందని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఓడల రేవు నుంచి చేపల వేటకు వెళ్లి 7 మత్స్యకారులు గల్లంతైన ఘటనపై స్పందించిన ఆయన బాధిత కుటుంబాలకు వైసీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధిక ధరలకు విక్రయమయ్యే టూనా చేపల వేటపై మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మత్స్యకార కుటుంబాల ఆర్థికాభివృద్ధి కోసం సిఎస్ఆర్ నిధుల ద్వారా బోట్ల కొనుగోలుకు రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుని సముద్రంలో వేటకు వెళ్లకుండా మరి డీప్ సీలోకి వెళ్ళటం వల్ల వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ ముఖ్యంగా కోనసీమలో 200-300 కుటుంబాలు వాళ్ళ యజమానులను కోల్పోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితి కూడా ఉంది. అంచేత మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఈ ఆర్థడాక్స్ పడవలు అవి కాకుండా లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నటువంటి సోనా బోట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు మెక్సికన్ ట్రాలర్స్, మలేషియా నుంచి, అలాగే సింగపూర్ నుంచి, థాయిలాండ్ నుంచి వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీలో ఉన్నటువంటి బోట్స్ని మరి అవి సుమారు 43 మీటర్లు పొడుగుంటాయి. అవి తుఫాన్లకి దేనికి కూడా మరి ఇబ్బంది లేకుండా వారు జీవనం సాగించేదానికి ఉంది. ఈవేళ
మత్స్యకారులంతా చనిపోయారని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ మాకున్నటువంటి లేటెస్ట్ నాలెడ్జ్ ప్రకారం ఈ తుఫాన్లకి ఈ సోనా బోట్, వారు వెళ్ళింది సోనా బోట్, ఆ సోనా బోటు ఈ తుఫాన్కి ఇంటర్నేషనల్ వాటర్స్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ శ్రీలంక వాళ్ళు కానీ వాళ్ళని పట్టుకుని జైల్లో వేశారని ఖచ్చితంగా మేము చెప్పగలం. ఎందుకంటే దానికి ప్రభుత్వం కృషి చేయాలి. వాళ్ళ దగ్గర ఈ మెషినరీ అంతా ఉంది. వాళ్ళు ఇంటర్నేషనల్ వాటర్స్ గురించి డిస్ప్యూట్స్ అన్ని కూడా వాళ్ళే సాల్వ్ చేస్తారు. కాబట్టి వీళ్ళ గురించి వాళ్ళు మాట్లాడవలసిన అవసరం ఉంది, వాళ్ళు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకైతే మాకు తెలిసినంత వరకు ప్రాణహాని మాత్రం లేదు. కానీ 2 నెలలకో 3 నెలలకో వాళ్ళు ప్రభుత్వం తలుచుకుంటే ఖచ్చితంగా వెనక్కి వస్తారని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 1989లో ఓఎన్జీసీ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్స్ వల్ల ఈవేళ ఇక్కడంతా కూడా ఉపాధి కోల్పోయారు రైతులు కానీ ఫిషర్మెన్ కానీ. మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వ పరంగా ఓఎన్జీసీ నుంచి సిఎస్ఆర్ నిధులతో సంపూర్ణ సబ్సిడీతో 5 కోట్లైనా 6 కోట్లైనా కూడా ప్రభుత్వమే ఓఎన్జీసీ వాళ్ళని భరించి వాళ్ళందరినీ కూడా మరి 43 మీటర్స్ ఉన్నటువంటి డిహెచ్ఎఫ్ హై ఫ్రీక్వెన్సీ 20,000 ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వాట్సాప్ ఉన్నటువంటి ఇవి ఇప్పుడు హామ్ రేడియోలో ఉన్నటువంటి శాటిలైట్ సెర్చ్, గూగుల్ సెర్చ్ కూడా చేయాలని, అలాగే ప్రభుత్వం ఈ ఖర్చు అంతా భరించి వాళ్ళందరికీ ఉపాధి ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో దళిత సమస్యల పరిష్కారం కోసం ఐక్య పోరాటం అవసరమని మాజీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. పాలకుల నిర్లక్ష్యమే దళిత సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ప్రధాన కారణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, వివిధ దళిత ప్రజా సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో సామాజిక శంఖారావం చెలో కలెక్టరేట్ పేరుతో ధర్నా నిర్వహించారు. సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళితుల సమస్యల పరిష్కారం కోసం కుల మతాలకు అతీతంగా అభ్యుదయవాదులు, ప్రజాస్వామ్యవాదులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం, కేవీపీఎస్, సిఐటియు, రైతు ఈ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం కానీ 2 ప్రభుత్వాలు కూడా మాటలైతే చెప్తున్నాయి తప్ప దళితుల సమస్యలు మాత్రం పరిష్కారం చేయడం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 12:30 జీవో ఇచ్చాడు 2 ఎకరాలు కొనివ్వమని, అమలు కాల. జగన్ గారు ఎకరం కొనివ్వమన్నాడు, అమలు కాల. అసలు చంద్రబాబుకి దళితుల సమస్యలు అసలు పట్టించుకోడు. ఉన్నది కూడా అనేక సౌకర్యాలను ఓడిబీగుతున్నారు. సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ సప్లాన్ నిధులు ఎస్సీ ప్యాటర్లో ఖర్చు చేయకుండా ఓసీ ప్యాటర్లకి డైవర్ట్ చేసే పరిస్థితి ఉంది. ఎంత దరిద్రం అంటే చుట్టూ ఆక్వా చెరువులు తవ్వేసి దళిత ప్యాటర్లో త్రాగునీరు లేకుండా ఉప్పు నీరుగా మారిపోతే చివరికి దళితులు అంటే నీరు కొనుక్కుని తాగే పరిస్థితి మన కోనసీమ జిల్లాలో ఉంది. ఇంతకన్నా సిగ్గుచెట్టు మరేం ఉండదు. ఈ రాష్ట్ర పాలకులకి అర్థం కావాలి, ఈ కేంద్ర పాలకులకి అర్థం కావాలి. ముఖ్యంగా ఇందుట్లో దళితులకు శ్మశాన వాకిటులు కేటాయించాలి. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. అసలు ఇప్పుడు మరణం దగ్గర కూడా కులం విడిచిపెట్టినటువంటి సమాజం, వేరు కులాలకు కూడా వేరు శ్మశాన వాకిట్లు ఉన్నాయంటేనే అది పెద్ద వివక్ష. కౌన్సిల్లో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. చివరికి ఏ శ్మశానం లేదు కదా, మాకు ఇతర కులాల శ్మశానాలకు మమ్మల్ని రానివ్వట్లేదు కదా, మాకు విడిగానైనా శ్మశానాలు కేటాయించాలనేటువంటి అడిగేటువంటి పరిస్థితికి వచ్చింది. అందువల్ల పాలకులు దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. మనిషి మరణానికి ఆ రకమైనటువంటి గౌరవం ఉండేటువంటి పద్ధతిలో ఒక అందమైనటువంటి, ఒక ప్రశాంతమైనటువంటి శ్మశాన వాకిట్లు స్థలాలు కేటాయించడం, దానికి ఏర్పాట్లు చేయడం అనేటువంటిది చేయాలని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. అట్లాగే దళితులపైన, ఎస్సీ ఎస్టీలపైన అత్యాచారాలకు సంబంధించి కావచ్చు, కోనేరు కమిటీకి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఉంది. సప్లాన్ కొంతకాలం అమలు జరిగింది, కానీ దానికి నిధులు కేటాయించడం, దాని వల్ల ఆ పథకాన్ని
అటకెక్కించేటువంటి పని పాలకులు చేస్తున్నారు. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ అసోసియేషన్ భద్రాద్రి జోన్ CD4 నూతన కమిటీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో పరకాల స్టేషన్ కు చెందిన కొమురయ్య చైర్మన్ గా ఎన్నికయ్యారు. ఖమ్మం స్టేషన్ కు చెందిన కరీం వైస్ చైర్మన్ గా, నర్సంపేట స్టేషన్ కు చెందిన నరసింహాచారి ట్రెజరర్ గా ఎన్నికయ్యారు. మొత్తం 45 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా ఎన్నికల అనంతరం కొమురయ్యను చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా CI రాజు బాధ్యతలు నిర్వహించారు. ఇక వరంగల్ కమిటీకి కూడా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా K. లింగేశ్వర్, వైస్ ప్రెసిడెంట్ గా M. శ్రీనివాస్, జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ, ట్రెజరర్ గా సుధాకర్ తో పాటు పలువురు సభ్యులు ఎన్నికయ్యారు. చైర్మన్ గా ఎన్నికైన కొమురయ్య మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. CD4 జోన్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో చైర్మన్గా వేలుగొండ కొమరయ్యను అత్యధిక మెజారిటీతోటి గెలిపించినందుకు మా CD4లో ఉన్న 5 జిల్లాల కార్యవర్గానికి మరియు దూర ప్రాంతం నుంచి వచ్చిన హెడ్ కానిస్టేబుల్ కౌన్సిల్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుస్తున్నాను. నన్ను చైర్మన్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుస్తున్నాను. ముందు నా యొక్క కర్తవ్యం ఏంటంటే, మాకు ఏప్రిల్లో జరిగిన ట్రాన్స్ఫర్లో 8F అనే విధానంతో వరంగల్ నుండి ఖమ్మం నుండి వరంగల్కు ట్రాన్స్ఫర్ చేసి చెక్ పోస్టులు మారుమూల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానిస్టేబుల్ పోస్ట్ అనేది క్యాడర్ అనేది వరంగల్ జిల్లా వరకే ఉండే ఇంతకుముందు. ఇప్పుడు 2018లో మన కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో ప్రెసిడెంటల్ ఆర్డర్ని తీసుకొచ్చి మా కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ను పుట్టకు చెట్టుకోళ్ళు చేసిండు. నేను తదుపరి నా కర్తవ్యం ఏంటంటే, ఈ 8Fలో ఉన్న వాళ్ళందరినీ డిప్యుటేషన్గా వరంగల్ ఖమ్మం నా శాశక్తులను నేను కృషి చేసి వారి స్థానాల్లోనే పెడతానని చెప్పి ప్రెస్ మీడియా మిత్రుల ముందు నేను వాగ్దానం చేస్తున్నాను. నేను అధికారులను, డిప్యూటీ కమిషనర్ను, నోడల్ DPOలను, కమిషనర్లు కలిసి నేను మా హెడ్ కానిస్టేబుల్ సమస్యలను సంక్షిప్తంగా నిర్వహిస్తానని చెప్పి ప్రెస్ మీడియా ముందు నేను ప్రత్యేకంగా తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అవసరార్థులను ఆదుకోవడంలో ముందుండే లయన్స్ క్లబ్లు ఇకపై ఆకలితో అలమటించే వారికి అన్న ప్రసాద వితరణపై ప్రత్యేక దృష్టి సారించాలని లయన్స్ అంతర్జాతీయ డైరెక్టర్ గట్టమనేని బాబురావు పిలుపునిచ్చారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన 320 లయన్స్ జిల్లా 11వ కేబినెట్ ప్రమాణ స్వీకార వేడుకలు ఆదివారం మడికొండలో ఘనంగా నిర్వహించారు. జిల్లా లయన్స్ గవర్నర్ నరహరి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గట్టమనేని బాబురావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి మనిషికి అనేక అవసరాలు ఉన్నప్పటికీ వాటిలో అత్యంత ముఖ్యమైనది ఆహారం అని అన్నారు. అందుకే సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్న ప్రసాద వితరణకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని లయన్స్ సభ్యులకు సూచించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు, పాఠశాల విద్యార్థులకు 2000 స్కూల్ బ్యాగ్లు, 80 సైకిళ్లు పంపిణీ చేశారు. నూతన కేబినెట్ నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సేవా సంబరం 11th డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం ఈరోజు వరంగల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో క్యాబినెట్ సంబంధించినటువంటి వైస్ గవర్నర్లు మరియు క్యాబినెట్ మెంబర్లందరినీ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి గత నెల జూలై 7వ తారీఖు రోజు హాంకాంగ్లో జరిగినటువంటి అంతర్జాతీయ కన్వెన్షన్లో యాజ్ ఎ గవర్నర్గా నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చి మరి ఈరోజు ఇక్కడ మాకు సంబంధించినటువంటి క్యాబినెట్ సుమారుగా 250 మంది లీడర్లను ఈరోజు ఇన్స్టాల్ చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం లయన్స్టిక్ ఇయర్లో ఇక్కడ ఉన్నటువంటి 78 క్లబ్లతోటి అన్ని క్లబ్లు కూడా ఇన్స్టాలేషన్ పూర్తి చేసుకొని ఈరోజు ఈ డిస్ట్రిక్ట్ ఇన్స్టాలేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ లయన్స్టిక్ ఇయర్లో సేవా ఆరంభం పేరుతోటి సేవా కార్యక్రమాలు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు మేరకు అన్ని క్లబ్లు కూడా పర్యావరణ పరిరక్షణ పైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి సుమారుగా 1500 క్లబ్లు 1500 సేవా కార్యక్రమాలు ఒకే రోజు నిర్వహించడం, మరి అవన్నీ కూడా పోర్టల్ అప్లోడ్ చేయడం అనేది నిజంగా మా లీడర్స్ ఉన్నటువంటి నిబద్ధత చాలా గొప్పగా నేను భావించడం జరుగుతుంది. అన్ని క్లబ్ల PSTలు కూడా చాలా చక్కటి సేవాభావంతో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి మా క్యాబినెట్ సంబంధించినటువంటి రీజన్ చైర్పర్సన్స్, జోన్ చైర్పర్సన్స్, అదేవిధంగా యార్డ్ లీడర్స్ అందరూ కూడా ఒకరికంటే ఒకరు పోటీతత్వంతో సేవాభావంతో కార్యక్రమాలన్నీ కూడా ముందుకు చేయడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరం మా యొక్క లక్ష్యం ఇంకా 15 క్లబ్లను, నూతన క్లబ్లను లైనిజంలోకి
తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కడప కార్పొరేషన్ అభివృద్ధికి సుమారు 200 కోట్ల వరకు నిధులు వచ్చే అవకాశం ఉందని కమిషనర్ భవానీ ప్రసాద్ తెలిపారు. డ్రైనేజీలు, రోడ్లు, పార్కులు, స్ట్రీట్ లైట్ల అభివృద్ధికి నిధులను వినియోగిస్తామన్నారు. టెండర్ల ప్రక్రియ నిబంధనల ప్రకారమే పారదర్శకంగా జరుగుతుందని, సాంకేతిక అర్హతలు, కౌన్సిల్ తీర్మానాల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పారిశుద్ధ్యం, నీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. క్లీన్ కడప లక్ష్యంగా ప్రజలు తడి, పొడి చెత్తను ఇంటి వద్దే వేరు చేసి సహకరించాలని సూచించారు. 15 ఎకరాల్లో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పనులు ప్రారంభమయ్యాయని, బల్క్ వేస్ట్ జనరేటర్లు తప్పనిసరిగా చెత్తను ప్రాసెస్ చేయాలని పేర్కొన్నారు. నీటి పైపులకు మోటార్లు బిగించి నీటిని లాగవద్దని, అలా చేయడం వల్ల టెయిల్లాండ్ ప్రాంతాలకు నీరు అందడం లేదన్నారు. మైలవరం నుంచి నీటి సరఫరాతో సమస్యకు పరిష్కారం లభిస్తుందని, ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని కోరారు. ప్రజల పారిశుద్ధ్యం అనేది కేవలం పురపాలక సంఘంలోని పారిశుద్ధ కార్మికులదే బాధ్యత కాదు, ప్రజల మీద కూడా బాధ్యత ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులో కూడా చెప్పారు. దానికి పిల్లలు కూడా భాగస్వాములై స్కౌట్స్, ఎన్ఎస్ఎస్ వాళ్ళనే కాకుండా వారి తల్లిదండ్రులను కూడా చైతన్యపరచాలి. చెత్తను ఉత్పత్తి చేయడం కాకుండా వస్తున్నటువంటి వేస్ట్ను సెగ్రిగేట్ చేసి రీయూజ్ చేసుకునే విధంగా, లెస్ వేస్ట్ జనరేట్ అయ్యే విధంగా కోరడం జరిగింది. సో మన కడప పట్టణంలో కూడా ప్రజలు తమ ఇంటి నుంచి ఉత్పత్తి అయ్యే తడి చెత్తను కంపోస్ట్గా చేసుకోవచ్చు. అది ఏం పెద్ద టెక్నాలజీ ఏం కాదండి. అది ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కార్పొరేషనే కాకుండా మీరు స్వచ్ఛాంధ్ర వెబ్సైట్లో కొట్టిన హోమ్ కంపోస్ట్ అనగానే ఆ వీడియోస్ మొత్తం వచ్చేస్తాయి. మన పట్టణంలో కూడా ప్రసాద్ రెడ్డి గారు, టీచర్ గారు, వారు హోమ్ కంపోస్టు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వారు కూడా ఇంటి మీదనే టెర్రస్ గార్డెన్స్, సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ మీరు చూసినట్టయితే గతం ఒక 3 నెలల క్రితం మధుకూరుకు వచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి గారు మన పట్టణవాసుల్ని వెళ్ళి అక్కడ వివరిస్తే వారిని అభినందించడం కూడా జరిగింది. కాబట్టి ప్రజలు చెత్తను బయటికి ఇవ్వడం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని ఏదైతే డ్రై వేస్ట్ ఉందో ఆ డ్రై వేస్ట్ని పురపాలక సంఘానికి ఇచ్చినట్టయితే వారిని వీలైనంత వరకు సెగ్రిగేట్ చేసి రీయూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా త్వరలో మన కార్పొరేషన్లోని మన పట్టణానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ పని కూడా మన 15 ఎకరాలు కేటాయించాం. ఆ పని కూడా ప్రారంభమైంది. అంటే వేస్ట్ నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జిందాల్ వాళ్ళైనా ఏఎన్టీ కంపెనీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా ఉపయోగించుకుంటాము. ప్రజలను మేము కోరేది ఏంటంటే సివిక్ సెన్స్ తోటి వేస్ట్ను డ్రైనేజీ మీద కానీ రోడ్ల మీద కానీ వేయొద్దు అని ఒకటి. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అందరూ కూడా వారి వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను ప్రాసెస్ చేసుకోవాలి, కంపోస్ట్ చేసుకోవాలి, వాళ్ళే చేసుకోవాలని దాని మీద కూడా సుప్రీంకోర్టు ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. బల్క్ వేస్ట్ జనరేటర్స్ అంటే పెద్ద హోటల్స్ కానీ, ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, 100 కేజీల హాస్పిటల్స్, 100 కేజీల పైన చెత్తను ఉత్పత్తి చేసే వాళ్ళను బల్క్ వేస్ట్ జనరేటర్స్ని గుర్తించి చేయడం జరిగింది. సో మన కడప పట్టణం కూడా ఆ విధంగా చేసి కడప కార్పొరేషన్ సహకరించాలని. కేరళ రాష్ట్ర సాంప్రదాయ పండుగ ఓనం వేడుకలను కడప చిన్న చౌక్లోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఓనం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పూలతో వివిధ రకాల ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. ఓనం సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నారులు నృత్య రూపకాలు ప్రదర్శించారు. ఉపాధ్యాయునులు సైతం ఓనం పండుగ వస్త్రధారణలో నృత్యాలు, పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సందర్భంగా పూల రెక్కలతో రూపొందించిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల డైరెక్టర్ ఎం వివేకానందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భారతదేశంలోని అన్ని ముఖ్యమైన పండుగలను జరుపుకోవడం ద్వారా దేశ సమైక్యత, సాంస్కృతిక వైవిధ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంధ్యారెడ్డి, శరణ్య, అర్చన, అంజలి, శ్రీకుమారి, కృష్ణారెడ్డి తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.